హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తాన్సిడాని కిచెన్ వ్లాగ్స్. మరొక మంచి రెసిపీతో అయితే మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. ముందుగా అందరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వచ్చేసి ఒక మంచి రెసిపీతో అయితే మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. అదేనండి, చామగడ్డల పులుసు అనమాట. చామగడ్డలు అంటారు, చామదుంపలు అంటారు, కొలకేసి అంటారు. ఇట్లా ప్రాంతాన్ని బట్టి ఒక పేరుతో అయితే పిలుస్తూ ఉంటారు. చాలా ఎమ్మీగా టేస్టీగా ఉంటుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. పంటి కింద మనకు జిగటగా మెత్తగా తగులుతూ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఈ రెసిపీని ఎలా తయారు చేయాలి ఏంటి అనేది నా స్టైల్లో నేను ఎలా చేస్తాను అనేది కూడా మీకు చూపిస్తాను. మరి ఆలస్యం ఎందుకు, ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. ప్రాసెస్ చూసేయండి. అయితే ముందుగా మనము ఒక పావు కిలో చామగడ్డలు తీసుకోవాలి. చామగడ్డలు తీసుకొని మంచిగా కుక్కర్లో అయినా పెట్టుకోండి, లేదు అంటే ఒక గిన్నెలో అయినా వేసుకొని ఉడికించేసుకోవాలన్నమాట. ఇంది అయితే వీటిని బాయిల్ చేసుకొని మంచిగా వీటిని ఇచ్చేసుకోవాలన్నమాట. ఇక్కడ నేనైతే ముందుగా ఒక 2-3 సార్లు అయితే వీటిని కడిగేసి వాటర్ వేసేసుకున్నాను. వాటర్ వేసుకున్నాక వీటిని మంచిగా నేను వీటిని ఉడికిస్తానన్నమాట. ఇంక ఇక్కడ కుక్కర్లో పెట్టేసి 4-5 విజిల్స్ వచ్చే వరకు అయితే నేను ఇక్కడ పెట్టేస్తున్నాను. ఇంకా ఇప్పుడైతే విజిల్ పెట్టేసేసింది కదా, ఇది మూత పెట్టేసి పొయ్యి అయితే వెలిగించుకుందాము. పొయ్యి అయితే వెలిగించేసుకొని కుక్కర్ పెట్టేసుకొని సిమ్లోనే పెట్టేసుకుందామండి. హైలో అయితే పెట్టుకోవద్దు. హైలో పెట్టడం వల్ల మనకి తొందరగా లోపల మొత్తం ఉడికిపోవు. కొన్ని పచ్చి పచ్చి ఉండి కొంచెం గట్టిగా ఉంటాయి అన్నమాట. స్కిన్ అయితే వస్తుంది కానీ లోపలగా మొత్తం ఉడకదు. కాబట్టి ఇట్లా లో ఫ్లేమ్లో, మీడియం ఫ్లేమ్లో గంట పెట్టుకొని మంచిగా వీటిని బాయిల్ చేసుకోవాలి. ఇంక ఇక్కడ మనకి విజిల్స్ అనేవి 4-5 విజిల్స్ వచ్చే వరకు నేనైతే ఇట్లా పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా ఒక 4-5 విజిల్స్ లేదా ఒక 5-6 విజిల్స్ మీ ఇష్టం. అంటే అవి పచ్చిగున్నాయా ఎట్లా ఉన్నాయా అనేది చూసుకొని మీరైతే చేసుకోవాలి. ఇంకా ఆఫ్ చేసుకున్నాను 4 విజిల్స్ వచ్చినాక. ఇంకా ఆపుకొని అవి కొంచెం చల్లారి దానిలో ఆవిరి మొత్తం బయటకు పోయినాక ఇంకా మూతనైతే ఓపెన్ చేస్తున్నాయి. ఇంకా ఆవిరి మొత్తం బయటకు పోయింది. ఇంక ఇప్పుడు వీటిని ఏం చేయాలంటే చల్లటి నీళ్ళు తీసుకొని చల్లటి నీళ్ళల్లో అయితే వేసుకోవాలి. ఇంక ఇక్కడ నేను మొత్తం ఉడికిపోయినాయి కదా, ఇంకా వీటిని ఒక బౌల్లో వాటర్ తీసుకొని ఆ బౌల్లోకి అయితే వీటిని ట్రాన్స్ఫార్మ్ చేస్తాను అనమాట. ఇవి మొత్తం దీనిలోకి మార్చుకున్నాక ఇంకా వీటిని మొత్తం పైన స్కిన్ మొత్తం పీల్ చేసేసుకొని వీటిని అయితే ఒక ప్లేట్లోకి అయితే పెట్టేసుకోవాలి. ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తూ ఉన్నారా, నా ఛానల్ చూస్తే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, మర్చిపోవద్దు ప్లీజ్. మీరేనండి బాబు సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు, కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. నాకు కూడా కొంచెం బాగుంటుంది, మీకు కూడా కొంచెం బాగుంటుంది అనమాట. సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే బాగోదు కదా, ప్లీజ్ ఏమనుకోవద్దు. ఇంక ఇట్లా పీల్ మొత్తం చేసేసుకోవాలి. ఇంకా మొత్తం నేనైతే పీల్ చేసుకుంటా ఉన్నా. నాకేమో గోళ్ళు లేవు, అందుకే ఏం చేస్తానా చాకు తీసుకొని దాంతో అయితే మొత్తం స్కిన్ అంతా పైపైతే మొత్తం గీరేసేసిన. ఇంకా మొత్తం గీరేసి మొత్తం దీంట్లోకి అయితే పెట్టేసుకోవాలన్నమాట. ఇంకా దీని ప్రాంతాన్ని తీరును బట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్లో కూడా చేస్తూ ఉంటారు. ఇదైతే నా స్టైల్లో నేను ఎట్లా చేస్తాను అనేది అయితే చేస్తున్నాను. ఇంకా మీరైతే చూసేయండి. చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. చాలా ఈజీగా ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది. అంతంత ఎక్కువ మసాలాలు కూడా ఏముండదు, చాలా తక్కువ మసాలా. జస్ట్ అల్లం వెల్లుల్లిగడ్డ పేస్ట్ ఎత్తా, అట్లనే మసాలా పోతా, అంతకు మించి ఏముండదు. ఇంక వీటిలైతే ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకొని తర్వాత ఒక మీడియం సైజు 2 ఉల్లిపాయలు అయితే తీసుకోవాలి. ఇంకా ఈ ఉల్లిపాయల దగ్గర ఇంకొక విషయం అండి, ఈ ఉల్లిపాయలు మనకి నల్లగా పైన ఫంగస్లా వస్తుంది. ఎట్లా వచ్చినప్పుడు పసుపు, ఉప్పు, వెనిగర్ ఉన్న వాటర్లో వేసేసి మంచిగా వీటిని కడిగి వాడండి. లేదు అంటే ఆ పైన ఉన్న పొట్టు వరకు మొత్తం తీసేసి యూజ్ చేయండి. లేదంటే దానివల్ల క్యాన్సర్ కారకాలు అనేవి మనకు వస్తాయి అన్నట్టు. కాబట్టి మీరు జాగ్రత్తగా ప్రతి ఒక్కరూ చూసుకొని వాడండి, సరేనా. వీటిని శుభ్రంగా అయితే కడిగేసుకోవాలి. నేను కొంచెం వెనిగరు, సాల్ట్ అయితే వేసాను. వీటిని వేసుకొని అయినా కడిగేసుకోవచ్చు. నేను వెనిగర్, సాల్ట్ అయితే వేసేసి ఇంకా వాటర్లో అయితే వేసేసుకొని ఈ ఉల్లిపాయలను శుభ్రంగా అయితే కడిగేసుకున్నాను. అలాగే చాకు కూడా ఉంటుంది కదా, చాకును కూడా శుభ్రంగా కడిగేసుకోవాలి. ఇంకా ఇలా కడిగేసుకున్నాక వీటిని సన్నగా ముక్కలు కోసుకోవాలి. మీరు చిన్నగా కోస్తారా లేదంటే బారుగా చీలికలుగా చీరుతారా అనేది మీ ఇష్టం అన్నట్టు. ఇట్లా అయితే చీరేసుకొని వీటిని మనం పక్కనైతే పెట్టుకోవాలి. మీకు ఇష్టం ఉంటే 4 పచ్చిమిర్చి అవి కూడా యాడ్ చేయొచ్చు. కారం ఎక్కువ వేస్తాను అని అనుకుంటే తక్కువగా చేసుకోవచ్చు అనమాట. ఇంక ఇలా పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వీటిని అన్నిటిని కట్ చేసుకోవాలి. ఇంక ఇక్కడ నేనైతే పచ్చిమిర్చి వేయట్లేదు, అందుకే నేను ఇక్కడ పచ్చిమిర్చి అనేది కట్ చేయలేదు. మళ్ళీ తర్వాత చూడాలి.
ఇంకా పొయ్యి వెలిగించి ప్రాసెస్లోకి పోతే పొయ్యి వెలిగించి ప్యాన్ అయితే పెట్టుకోవాలన్నమాట. బాండీ పెట్టేసుకొని బాండీ కొద్దిగా వేడవనివ్వాలి. ఇలా కొంచెం వేడయ్యాక దాంట్లో నీళ్ళంతా ఆవిరికి ఇంకిపోతాయి కదా, ఇంకా అట్లా ఇంకిపోయినాక దీనిలోకి ఆయిల్ వేసుకొని ఆయిల్ కొద్దిగా వేడవుతూ ఉంటుంది. ఈ ఆయిల్ వేడయ్యాక తాలింపు దినుసులు ఉంటాయి కదండి, శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, ఇంకా జీలకర్ర, వీటిని అయితే వేసుకొని ఇవి కొంచెం వేగాక కరివేపాకు అనమాట. కరివేపాకు, ఉల్లిపాయలు వేసుకోవాలి. సరే మళ్ళీ ఎందుకు వేయాలనిపించింది, ఇంకా ఒక 2 పచ్చిమిర్చి తీసుకొని చీలికలుగా అయితే చీరి వేస్తూ ఉన్నాను అనమాట. ఇంక ఇలా అయితే వేసుకోవాలి. ఇంక ఇట్లా వేసుకున్నాక వీటిని మనం మంచిగా కలుపుకొని మిక్స్ చేసుకొని ఒకసారి మూత పెట్టేసుకొని కాసేపు అయితే మగ్గరించుకోవాలన్నమాట. కొంచెం ఉల్లిపాయ అనేది మనకి బ్రౌనిష్ కలర్ వచ్చే వరలోపు పింక్ కలర్ కొద్దిగా వస్తుంది కదా, ఇంకా అట్లా వచ్చే వరకు కొంచెం వేపుకుందాము. ఇంకోండి ఇక్కడ కొంచెం ఉల్లిపాయలు అనేవి మెత్తగా అయిపోయినాయి. ఇంకా ఇట్లా మెత్తగా అయినాక దీనిలోకి టమాటాలు ఒక 2 అయితే మంచిగా కోసేస్తున్నా. ఎందుకంటే మనం పులుపు నేను ఎక్కువ తినను, పులుపు తక్కువ తింటాను. అందుకే మనం దీనిలోకి ముందే మనం టమాటా వేసుకుంటే పులుపు అనేది కొంచెం చింతపండు అనేది తగ్గించి అయితే వేసుకోవచ్చు అనమాట. ఇంకా అట్లా అనేసి ఇక్కడ నేను ఇది చేస్తున్నా. అయితే పైన మనకి టమాటా దగ్గర కండ కొంచెం గట్టిది ఉంటుంది కదండి, తొడిమెల దగ్గరది, అక్కడిది అది తింటే మనకి కిడ్నీలో రాళ్ళు అయితే పడతాయంట. అట్లా అనేసి నేను ఇంకా దాన్ని అయితే వేయను అనమాట. ఇంకా అది వేయకుండా దాని చుట్టూ ఉన్న సాఫ్ట్ది ఉంటుంది కదా, అది మొత్తం తీసేసి కట్ చేసి కూరలో అయితే వేస్తాను అనమాట. ఇంకా అవన్నీ వేసి కలిపేసి మూత పెట్టేసి టమాటాని మగ్గించుకుంటాను. టమాటా కూడా కొంచెం మగ్గిపోయింది కదా, ఇప్పుడు ఇట్లా మగ్గిపోయాక మళ్ళీ ఒకసారి మూత పెట్టి ఒక 5 నిమిషాలు మంచిగా ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై అయ్యాక తీసి చూద్దాము. ఇంకోండి ఇట్లా కొంచెం మెత్తగా అయిపోయాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న చామగడ్డలండి, చామదుప్పలు, వీటి ముక్కల్ని కూడా వేసేసుకొని వీటిని కూడా మనం కొంచెం ఫ్రై అనేది చేసుకుందాము. ఈ ఆయిల్ది అలాగే ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై అయిపోతూ ఉంటుంది. ఇంక ఇట్లా ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకున్నాక కలుపుకోవాలన్నమాట. మళ్ళీ ఒక్కసారి అడుగు అనేది అంటుతూ ఉంటుంది అనమాట. కింద జిగటగా ఉంటుంది కదా, ఈ జిగటతనానికి కింద అడుగు అంటుతూ ఉంటుంది. అట్లా అంటకుండా కలుపుకుంటూ ఉండాలి. ఇంకా ఒక స్పూన్ అల్లం పేస్ట్ కూడా వేసేసుకొని ఈ అల్లం పేస్ట్ మొత్తం పచ్చివాసన పోయి మంచి అరోమా వచ్చే వరకు మంచిగా కలుపుకుంటూ వేపుకుంటూ ఉందాం. తర్వాత ఇది వేగేలోపే మనం దీనిలోకి రుచికి సరిపడా కారం, అలాగే ఉప్పు, కొంచెం పసుపు, వీటిని కూడా వేసి మంచిగా కలుపుకొని ఈలోపు అల్లం పేస్ట్ కూడా పచ్చిద వాసన పోతుంది. అట్లనే కారం కూడా పచ్చివాసన పోయి కారం కూడా మంచిగా వేగిపోతూ ఉంటుంది అనమాట. ఇంక ఇట్లా కలిపేసుకొని మంచిగా కొంచెం గరం మసాలా కూడా ఈ టైంలోనే వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. ఎందుకంటే చామగడ్డలకి మంచిగా పడుతుంది, టేస్ట్ వస్తుంది. మనం పులుసు పోసినాక వేస్తే అంత టేస్ట్ అనిపించదు. అందుకే నేను ఎప్పుడైనా సరే నేను వీటిలో ముందేనే వేస్తాను. అల్లం పేస్ట్, పసుపు, కారం, ఉప్పుతోనే మసాలా కూడా యాడ్ చేస్తాను. ఇంక ఇలా వేసేసి ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఇది కొంచెం అడుగు అనేది అంటుతూ ఉంటుంది అనమాట. అడుగంటితే మళ్ళీ టేస్ట్ మారిపోతూ ఉంటుంది. కాబట్టి అడుగంటకుండా చూసుకుంటూ ఇట్లా కలుపుకుంటూ ఉండాలి. ఇంక ఇలా కలిపేసుకొని కొంచెం అది పచ్చివాసన పోతూ ఉంటుంది కదా, ఇంకా అలా పచ్చివాసన పోయాక ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అనమాట, చిన్నది నిమ్మకాయ, ఒక 50 గ్రాములు 25 గ్రాముల లోపు చింతపండు తీసుకొని మీ పులుపుని బట్టి మీరు రసం అండి పిండి పోసుకోవాలి. ఇంక ఇలా పిండి పోసుకున్నాక కొద్దిసేపు అట్లా కలిపేసుకొని కొంచెం ఉడకనివ్వాలి. కొంచెం వాటర్ పోసుకొని, అంటే మీకు గ్రేవీకి కావాలా, థిక్గా కావాలా, కొంచెం లూజ్గా కావాలా, ఎట్లా కావాలనేది మీ కన్సిస్టెన్సీని మీరు అడ్జస్ట్ చేసుకొని వాటర్ అనేది మీరు యాడ్ చేసుకోవాలి. ఇంక ఇలా యాడ్ చేసుకున్నాక మూత పెట్టేసుకొని కాసేపు దీన్ని ఉడకనివ్వాలన్నమాట. మనకి ఒకవేళ బాయిలింగ్లో ఏమన్నా పచ్చి పచ్చి ముక్కలు ఉడకనివి ఉన్నా కూడా ఇక్కడ మంచిగా ఉడికిపోతూ ఉంటాయి. ఇంకింత ఇట్లా ఉడకబెట్టేసుకోవాలి. ఇంకా ఇట్లా ఉడకబెట్టేసుకున్నాక లాస్ట్లో ఒక్కసారి సాల్ట్, మసాలా మీకు సరిపోయిందా లేదా చూసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని దించేసుకుంటే సరిపోతుందండి. అంతే, ఎంతో టేస్టీగా యమ్మీగా అయితే ఉంటుంది ఈ చామదుంపల పులుసు. మరి నా స్టైల్లో అయితే నేను ఇలా చేశాను. మరి మీ స్టైల్ ఎలా చేస్తారో కూడా కామెంట్ చేయండి, సరేనా? ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తూ ఉంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకైతే కొంచెం ఉప్పు అనేది ఇక్కడ తగ్గింది, ఇంకా కొద్దిగా ఉప్పు కూడా యాడ్ చేసుకున్నాను. నా దగ్గర కొత్తిమీర లేదు, అందుకే నేను కొత్తిమీర వేయలేదు. మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీరని యాడ్ చేయండి, సరేనా? మళ్ళీ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు కీప్ స్మైలింగ్. నా ఛానల్ ఇప్పటివరకు ఎవరో సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు వస్తుంది. అప్పుడు నా వీడియోస్ చూసి నాకు మీరు సపోర్ట్ చేయొచ్చు. మళ్ళీ మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను.
అప్పటి వరకు ఏమనుకోకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి. బాయ్ ఫ్రెండ్స్, లవ్ యూ గాయస్.